గుండా సినిమా అది 1983 ఎండ్లో అనుకుంటా, బహుశా నాకు ఇంకా అప్పుడు చరణ్ పుట్టలేదు, మరి కడుపులో పడ్డాడేమో తెలియదు నాకు. ఆ సినిమా టైమింగ్ అది తెలీదు. ఆ సినిమాలో ఒక ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ ఆ రాడ్ పట్టుకుని క్రాల్ అవుతూ పాకుతూ వెళుతూ ఉంటే, రన్నింగ్ ట్రైన్లో ఒక 30-35 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటే కెమెరాలు 4 పక్కల ఫిక్స్ చేసేసారు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్నగారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నా షూటింగ్స్కి వస్తుండేవారు రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు. ఆయన చూసిన తర్వాత ఎందుకో కడుతారు, డూపో లోపల పడుకుంటాడేమో అనుకుంటే నేనే పడుకునేసరికి నాన్న కంగారు పడ్డారు. ఒక 2 కిలోమీటర్ల తర్వాత బండి ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసరికి నాన్న కంగారుగా, ఇంత కష్టం పడాలా నువ్వు, ఇలా చెయ్యాలా, ఇలాంటి షార్ట్లు డూప్లు ఉంటారు కదా, నువ్వెందుకు వెళ్ళాలి, ట్రైన్ కింద నువ్వు దూరటం ఏంటి, వెళ్ళటం ఏంటి, ఒక 3 ఇంచెస్ కిందకి వెళ్తే కంకర్రాళ్ళు తగులుతుండే కదా, ఏమైపోతావు అని చెప్పేసరికి, నాన్న ఇలాంటి చేయకపోతే కనుక మరి నా అభిమానులు ఎలాగా ఆనందపడతారు, వాళ్ళని అలరించడం కోసం నేను చెయ్యాలి, మీరు ఇలాంటివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి, మీకు తెలియదు, ఊరుకోండి, ఏం పర్లేదు, ఏం కాదు, అన్ని రకం జాగ్రత్తగా ఉన్నాం కదా అంటే, ఇప్పుడున్నంత సేఫ్టీ హార్నెస్లు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఆ రోజులు లేవు. మన చేతి బలంతో హ్యాంగ్ అవుతూ వెళ్ళాలి. అండ్ అది చూసిన తర్వాత నాన్న ఒక మాట అన్నారు, రేపు పొద్దున ఇప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది, అది అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపు పొద్దున సినిమాలోకి వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలే తింటే నా బాధ ఏంటో నీకు అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పి నాన్న అన్నప్పుడు, లేదు ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక, ఏది ఈజీగా రాదు, నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్, అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు ఈ సినిమా.